మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి శుభవార్త ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి. గత 14 నుండి 18 నెలల నుండి కూడా రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వారికి కానీ, భూ కొనుగోలు సంబంధిత విషయాలలో కానీ, భూ సంబంధిత ఆర్థిక ఇబ్బందులతో బాధపడేటువంటి వారు కానీ, భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడేటువంటి వారికి కొంత ఉపశమనము కలిగించేటువంటి వార్త ఈ యొక్క జూన్ నెలలో కలగబోతుంది. మరి వ్యక్తిగత జాతక విషయానికై తప్పకుండా కన్సల్ట్ కండి. ఎందుకు అంటే మీరు జన్మించినటువంటి సమయానికి ఒక టైం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, మీరు జన్మించినటువంటి సమయంలో ఆ సమయానికి ఒక లగ్నం ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని మరి మీ యొక్క జాతక చక్రము అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ రాహుకేతువుల మార్పు కూడా జరిగింది ఈ మే నెలలో. మరి మీ వ్యక్తిగత చార్ట్లో రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నాడు, శనైశ్వరుడు ఎక్కడున్నాడు అనేది కూడా దశ అంతర్దశలు కూడా ఏ విధంగా నడుస్తున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి. ఇక్కడ నవాంశ అదేవిధంగా జాతకంలో షష్టక వర్గానికి సంబంధించి కానీ ఇలా చాలా ఉంటవి. సో దాన్ని బేస్ చేసుకొని D1 నుంచి D9 వరకు చార్ట్స్ ఉంటవి. ఇవి చెక్ చేసుకొని పూర్తిగా నడిచేటువంటి దశ అంతర్దశల మీద ఆధారపడితే 100కు 99.9% మనకు ఇట్టే రిజల్ట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఏ విధమైనటువంటి పరిస్థితి ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే, రాహుకేతువుల మార్పు, గురుగ్రహ మార్పు, దీంతో పాటుగా సూర్యుడు మీ లగ్నంలో నుండి 2వ భావానికి వెళ్తున్నాడు. శుక్రుడు కూడా కొంతమేర మీకు 12వ భావానికి వస్తున్నాడు. అత్యంత అద్భుతమైనటువంటిది ఏమిటి అంటే కుజుడు తన యొక్క రాశిని గమ్యాన్ని మార్చుకోబోతున్నాడు. మీకు అది ఎంతగానో ఉపయోగపడబోతున్నది. చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఉపయోగాన్ని తెచ్చిపెట్టబోతున్నది. కొంతమేర యంత్ర సంబంధిత ప్రమాదాలు, కొన్ని గాయాలు గుర్తుండిపోయే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. నేత్ర సామర్థ్య హీనత కూడా ఉంది. కొంత కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, అదేవిధంగా కొంత శిరోవేదన, లాభాల మందగింపుతో మొదలయ్యేటువంటి ఈ మాసము కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, దీంతో పాటుగా కొంతమేర ఫుడ్ పాయిజన్ కూడా జరిగే పరిస్థితి ఉంది. వృషభ రాశి వారికి జాగ్రత్త. నోరు చాలా అదుపులో పెట్టుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. అదేవిధంగా కొంత మ్యారిటికల్ లైఫ్లో కూడా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఉదర నేత్ర సంబంధిత ఇబ్బందులు గోచరిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని కలతలు ఏర్పడబోతున్నాయి. బంధుమిత్రులతో కూడా కొన్ని గొడవలు జరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. మరి అద్భుతం ఏమిటాయి అంటే, ఆల్రెడీ ల్యాండ్ కొన్నా, ఏమైనా ఫ్లాట్ అమ్మాలి అనుకున్నా, అపార్ట్మెంట్ తీసుకోవాలి అని అనుకున్నా, వీటిని అమ్మాలి అని అనుకున్నా, వీటన్నిటికీ కూడా ఇది ఎంతగానో శుభంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఈ యొక్క వృషభ రాశి వారు ఇంకనూ మంచి జాబ్ కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితి, చక్కటి జాబ్ వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏమైనా వ్యాపారం మొదలు పెట్టాలి అని అనుకున్నా కూడా వ్యాపారం కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో అద్భుతం. కుటుంబ సౌఖ్యము చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. చక్కటి లాభాలు గడించేటువంటి పరిస్థితి ఉంది. స్థిరాస్తులలో లాభాలు, లాటరీల్లో, గుర్రపు పందాల్లో కూడా విజయాన్ని పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. వృషభ రాశి వారికి చాలా అంటే చాలా బాగుంది ఈ నెలలో. మరి వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కొంతమేర గృహ సమస్యలు కూడా ఉన్నాయి. వీటితో పాటుగా అనూహ్య అవరోధాలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలలో కొత్తగా వివాహం అయితే అండర్స్టాండింగ్ లోపాలతో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా కొంతమేర స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును,
కొంత డబ్బు దుబారా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. సో జాగ్రత్త. వృషభ రాశి వారు, మీకు కూడా రాహుకేతుల యొక్క మార్పు ఎంతో శుభ సూచకంగా కూడా కనబడుతూ ఉన్నది. ఎందుకంటే 10వ భావంలోకి రాహువు వెళ్ళబోతున్నాడు. 10వ భావం అంటేనే వృత్తికారకుడు. తప్పకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు కనబడుతున్నాయి. ఇక ఇట్టి కేతువు 4వ భావంలో ఉండడం వల్ల మీ యొక్క తల్లి గారికి కొంత ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. సో జాగ్రత్త ఈ యొక్క వృషభ రాశి వారు. అదేవిధంగా విదేశీ ప్రయాణం వెళ్ళే వారికి బాగుంది. గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగం వచ్చే పరిస్థితి ఉంది. రాబోయే సంవత్సరాలలో ఎప్పుడైనా రావచ్చు. సో ఓవరాల్గా రావాల్సిన ధనం మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది చేతికి. అదేవిధంగా చక్కటి ఆరోగ్యం కనబడుతుంది. కొంతమేర కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే ఉంటవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇక ఆకస్మిక ధనప్రాప్తి అయితే ఉంది ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ నెలలో. తప్పకుండా వృషభ రాశి వారు కాలభైరవ స్వామికి పాలను జిలేబీని నివేదన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆల్ ద బెస్ట్. వ్యక్తిగత జాతక విషయాలకై, కెరియర్ గైడెన్స్ కోసం, విదేశీ ప్రయాణాల కోసం, సంతానము ఇబ్బందిలా ఉన్నా మీ సంతానం కోసం కావచ్చును. అదే విధంగా కొన్ని వ్యాధులు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నా ఆ వ్యాధుల గురించి తెలుసుకోవాలి అనుకున్నా, ఎక్కడనో డబ్బులు ఇచ్చి స్ట్రక్ అయిపోయారా, ఆ డబ్బులు మాకు ఎట్లా వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేటువంటి విషయం కానీ, లేదా మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది, ఏ వైపు నుండి నాకు సంబంధం వస్తుంది అనేటువంటి పరిస్థితి కానీ, నేను అనుకున్నటువంటి అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ నాకు వివాహం జరుగుతుందా అనేటువంటి పరిస్థితి కానీ, ఇంకా ముఖ్యంగా శత్రువులపై విజయము ఏ విధంగా సాధించాలి అనేటువంటి విషయానికై, మనం చేసేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు గడించాలి అంటే ఏం రెమెడీ చేయాలి, మరి అదే విధంగా కొంత ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా మరి నా జాతకంలో ఉందా గురువు గారు అని అడిగేవారు చాలా మంది ఉన్నారు. సో ఆ విషయాన్ని తెలుసుకోవడానికై మీ పిల్లల భవిష్యత్తుకై సంప్రదించండి మీ మురళీధర్ శర్మ.